ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $100 మార్కును దాటి $111.19 చేరుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద హెచ్చరిక అని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత 4 ఏళ్ల కాలంలో చమురు ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ మొక్జుబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడంతో ఇరాన్ ప్రయోజనాల కోసం ఆయన మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశంతో చమురు ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోతుందేమోనన్న భయం పెట్టుబడిదారులను వెంటాడుతోంది. చమురు ధరలు $100 దాటడం వల్ల భారతదేశం వంటి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ తన చమురు అవసరాలలో 85% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా చేస్తుంది. రూపాయి విలువ పడిపోవడం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం వంటి ఆర్థిక సవాళ్లు దేశం ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగి బ్యారెల్ కు $120 నుంచి $130 వరకు వెళ్లవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి తగ్గడం కానీ, రవాణా మార్గాల్లో ఆటంకాలు కలగడం లాంటివి జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ దేశాల యుద్ధ పరిణామాలు ప్రపంచ మార్కెట్ల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు. వీటిపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. భారత ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తెలిపింది. ప్రస్తుతం మన దేశంలో ముడి చమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 4,000 కోట్ల లీటర్ల ఇంధన నిల్వలున్నాయని భారత ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దేశంలో 25 రోజులకు మాత్రమే సరిపోయే ఇంధన నిల్వలున్నాయనే ప్రచారం తప్పని, 2 నెలలకు సరిపోయేంత చమురు నిల్వలు మన దగ్గర ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళూరు, పడూర్, విశాఖపట్నం ప్రాంతాల్లోని వ్యూహాత్మక కేంద్రాలతో పాటు ట్యాంకులు, పైప్ లైన్లు, సముద్ర నౌకల్లో ఏ నిల్వలున్నట్లు తెలిపింది. భారత దశాబ్దం క్రితం 27 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుండగా ప్రస్తుతం 40 దేశాల నుంచి మనకు చేరుతోంది. మన దేశ చమురు దిగుమతుల్లో 40% హర్ముజ్ జలసంధి మీదుగా వస్తోంది. మిగతా 60% రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా మార్గాల ద్వారా అందుతున్నట్లు స్పష్టం చేసింది. ఒకే సముద్ర మార్గంపై ఆధారపడి ఇంధన భద్రతపై ఆందోళన చెందే రోజులు పోయాయని ప్రభుత్వం వెల్లడించింది. మన దేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా కొనసాగుతుందని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా రాజకీయ ఒత్తిళ్లున్న రష్యా చమురు కొనుగోళ్లకు ఏ దేశం అనుమతిపై భారత్ ఆధారపడలేదని, గత నెలలోనూ రష్యా నుంచి చమురు దిగుమతులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీర్ఘకాలం పాటు కొనసాగినా చమురు సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు అదనపు ముడి చమురు కోసం అమెరికా, రష్యా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో మన రిఫైనరీ సంస్థలు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చమురు దిగుమతుల్లో దాదాపు సగం హర్ముజ్ జలసంధి ద్వారానే వచ్చిందని, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాక ఈ వ్యూహాత్మక జలసంధి ద్వారా చమురు రవాణా దాదాపుగా నిలిచిపోయినట్లు వెల్లడించింది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటి $101.19 చేరుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద హెచ్చరిక అని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత 4 ఏళ్ల కాలంలో చమురు ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్గా మొగ్దబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడంతో ఇరాన్ ప్రయోజనాల కోసం ఆయన మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశంతో చమురు ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోతుందేమోనన్న భయం పెట్టుబడిదారులను వెంటాడుతోంది. చమురు ధరలు $100 దాటడం వల్ల భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ తన చమురు అవసరాలలో 85% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా చేస్తుంది. రూపాయి విలువ పడిపోవడం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం వంటి ఆర్థిక సవాళ్లను దేశం ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగి బ్యారెల్కు $120 నుంచి $130 వరకు వెళ్లవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి తగ్గడం కానీ, రవాణా మార్గాల్లో ఆటంకాలు కలగడం లాంటివి జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ దేశాలు యుద్ధ పరిణామాల ప్రపంచ మార్కెట్ల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు. వీటిపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. భారత ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తెలిపింది. ప్రస్తుతం మన దేశంలో ముడి చమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 4,000 కోట్ల లీటర్ల ఇంధన నిల్వలున్నాయని భారత ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దేశంలో 25 రోజులకు మాత్రమే సరిపోయి ఇంధన నిల్వలున్నాయనే ప్రచారాన్ని తప్పని, 2 నెలలకు సరిపోయేంత చమురు నిల్వలు మన దగ్గర ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మంగళూరు, పడూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో వ్యూహాత్మక కేంద్రాలతో పాటుగా ట్యాంకులు, పైప్ లైన్లు, సముద్ర నౌకల్లో ఈ నిల్వలున్నట్లు తెలిపింది. భారత్ దశాబ్దం క్రితం 27 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుండగా ప్రస్తుతం 40 దేశాల నుంచి మనకు చేరుతోంది. మన దేశ చమురు దిగుమతుల్లో 40% హార్ముజ్ జలసంధి మీదుగా వస్తోందని, ఇక మిగతా 60% రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా మార్గాల ద్వారా అందుతున్నట్లు స్పష్టం చేస్తుంది. ఒకే సముద్ర మార్గంపై ఆధారపడి ఇంధన భద్రతపై ఆందోళన చెందే రోజులు పోయాయని ప్రభుత్వం వెల్లడించింది. మన దేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా కొనసాగుతుందని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా రాజకీయ ఒత్తిళ్లున్న రష్యా చమురు కొనుగోళ్లపై ఏ దేశం అనుమతిపై భారత్ ఆధారపడలేదని, గత నెలలోనూ రష్యా నుంచి చమురు దిగుమతులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీర్ఘకాలం పాటు కొనసాగిన చమురు సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు అదనపు ముడి చమురు కోసం అమెరికా, రష్యా, పశ్చిమ ఆఫ్రికా దేశాలతో మన రిఫైనరీ సంస్థలు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చమురు దిగుమతుల్లో దాదాపు సగం హార్ముజ్ జలసంధి ద్వారానే వచ్చిందని, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాక ఈ వ్యూహాత్మక జలసంధి ద్వారా చమురు రవాణా దాదాపుగా నిలిచిపోయినట్లు వెల్లడించింది.